కాదురా. అవునరా, మనం చాలా అప్పు చేశాంరా. ఈ అప్పు నుంచి ఒక్క పని చేయాలిరా. ఏం చేయాలిరా అప్పన్న? త్వరగా చెప్పరా. ఇంకేం చేసినా మన పంట పండదు, అప్పు తీరదు. చావు ఒకటేరా దారి. మన దగ్గర పురుగుల మందు ఉంది కదా, తాగి చచ్చిపోతాను రా. అయ్యా అయ్యా, ఏం చేస్తున్నారయ్యా? అందరి ఆకలి తీర్చే మనమే చచ్చిపోతే వాళ్ళ ఆకలి తీర్చేది ఎవరయ్యా? అయ్యా, మీ పంట పండించి నేను చూపిస్తానయ్యా, నేను చూపిస్తాను. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. అరే యాదగిరి, మల్లేసు, పెద్దలకి ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకపోతున్నానురా. ఆఖరికి ఆ వరుణదేవుడు కూడా మనకి సహకరించట్లేదురా. మన కష్టం ఏంటో మనకే తెలుసురా. మన కష్టం ఏంటో వీళ్ళకెలా తెలుస్తుందిరా. మన కష్టం వీళ్ళందరికీ తెలిసేలా చెయ్యాలిరా. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు, ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు.
యేసునాథుడెవ్వరు నేల తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చే వ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే సాగే పయనమిది జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం కాదిలే నదులారా, కలలే అలలోనా, జననీ జన్మభూమి స్వర్గాదపి కన్నీటి తెరలలో తల్లి నేలని కడసారి మేము కనలేక కదిలిపోయేము. ఉసురే మిగిలుంటే మరలా తరిచేరమా, మనసే మిగిలుంటే ఒడిలో తలదాచమా, తలపే అల్పం తపనే అధికం, బరువెక్కిన హృదయం మోసుకు మేం పోతున్నా. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చే వ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. It's a heart-touching performance by our young farmers. రైతు కష్టం ఈ పదం కేవలం సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ మనకు పరిచయం. కానీ వాళ్ళెవరో వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు, అవసరం కూడా లేదు కదా. డబ్బులు ఇస్తే మన నోటి దాకా ముద్దొచ్చి పడుతుంది. అవే డబ్బులు మేమిస్తాం పండించండి అని రైతులందరూ పండించడం ఆపేస్తే ఆకలితో చచ్చిపోతాం మనం. సిటీ బ్రతుకులే కష్టం అనుకుని బ్రతుకుతున్నాం. వాళ్ళలాగా ఒక్కరోజు కూడా కష్టపడలేం మనం. కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ కుటుంబానికే శోకం, అదే ఒక రైతు చనిపోతే దేశానికే శోకం. ఊరు పొలం విత్తనం పండించడం ఇవే ప్రపంచం అనుకొని బ్రతికే రైతుకి ఏమివ్వగలం? అవసరమైనప్పుడు మన సహకారం తప్ప అప్పుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు. ఇవ్వగలమా?
ఆ, నేల తల్లి ఒడిలో ఇయ్యాలా. అది నిజంగానే ఒక రైతు కష్టం అండి. ఒక డాక్టరు ఎవరు లేరండి? ఒక్క రైతు కూడా లేరా మన దగ్గర? ఇక్కడ ఎవరు ఉన్నారండి? సార్ ప్లీజ్ కమ్, రండి, ముందుకు రండి సార్, రండి సార్, ముందుకు రండి. సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, రండి, ముందుకు రండి చిన్న వెంకట్రావు గారు రండి. సార్. అందరికన్నా గొప్ప వ్యక్తులు సార్ మీరు భయపడకూడదు, రండి, ముందుకు రండి. మేమందరం ఎంత హ్యాపీగా టైంకి తిండి తింటున్నాం అంటే మీరు ఉండటం వల్లే. ఇంకా ఉన్నారండి? రైతులు ఉన్నారండి ఇంకా? ఫార్మర్స్? ఓకే మా, యూ కెన్ గో టు యువర్ ప్లేస్. సార్ నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని, ఎందుకంటే నేను ఒక రైతుని సత్కరించుకునే అంత అదృష్టం నాకు దొరికింది. సో అందు గురించి నా కోసం మీరు క్లాప్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఇంకా ఎవరైనా రైతులు? కన్నీటి దారా కంట జా. ఇంకా ఎవరైనా ఫార్మర్స్ ఉన్నారా? లేరా? సో ఇంతమంది క్రౌడ్లో మనకు ఒక ఫార్మర్ ఉన్నారండి. సో రియలీ హీఈస్ ఎ గ్రేట్ పర్సన్. మనందరం హ్యాపీగా ఉంటున్నాము, టైంకి తిండి తింటున్నామంటే సో దానికి కారణం సార్. సో ఒక్కసారి అందరం మనం లేచి నిలబడి సార్కి క్లాప్స్ కొడదాం, అప్రిషియేట్ చేద్దాం. అండ్ ఐ రిక్వెస్ట్ టు ఇన్వైట్ అవర్ గెస్ట్స్ ఆల్సో, మోహన్ గారు అండ్ హర్నాథ్ గారు, ప్లీజ్ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్. And my principal Mohan Garu is also, please come on to the stage. Thank you. వాన సుక్కరాలగా దున్నిన చెమట సుక్కరాలగా నెత్తూరంత నీరుగా. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చుడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్ల గండ అద్దాలు తొడిగిన పోరి, అదే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. అరే పడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు.
పోషిస్తారు. స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు, లవర్ ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. ఫస్ట్ లవ్ ఎప్పుడు బెస్ట్ చూడు, ఒక్కరికే దిల్లు నువ్వు ఇచ్చి చూడు. నిప్పానిపి టైప్ లవ్ వదిలిసుడు, బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పేసుడు. అది కోలమూరు. ముందుగా మా పాప బాబు కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నారు. పాప వచ్చి 3rd క్లాస్ కృతికా రాజీ, బాబు ప్రేమ్ కౌశిక్ 1st క్లాస్ అండి. ముందుగా స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ సార్కి, డైరెక్టర్ సార్కి, టీచర్స్కి నిజంగా థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఎప్పుడు స్కూల్ మా బిజీ లైఫ్లో ఉండే ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇటువంటి యాక్టివిటీస్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. మా పిల్లలతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. నిజంగా థ్యాంక్ యూ సార్. ఇంకా చెప్పాలంటే పిల్లలు కూడా ఎప్పుడు ట్యూషను, స్కూల్కి రావడం వెళ్ళడం, అలాంటిది ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీకు మరొకసారి థ్యాంక్ యూ. స్కూల్ గురించి చెప్పాలంటే నిజంగా నేను జాయిన్ చేసేటప్పుడు 2 years అవుతుందండి. నేను చాలా స్కూల్ ఎంక్వైరీ చేశాను. సో నాకు సడన్గా మాకు ఒక పాలమూరులోనే సూర్య నాకు ఉన్నారు అన్న, సూర్య మా బ్రదర్. సో ఆయన సజెషన్ చేశారు. ఆయన సజెషన్ బట్టి నేను స్కూల్లో జాయిన్ చేశాను. చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారండి పిల్లలు. ఎందుకంటే లాస్ట్ 2 years బ్యాక్ మనందరికీ తెలుసు, కోవిడ్లో స్కూల్స్ లేవు సరిగ్గా. వాళ్ళు 1st క్లాస్ కానీ నర్సరీ కానీ ఇటువంటిది ఏం లేదు. అది లేకపోయినా కానీ సార్స్ మేడమ్స్ కూడా వాళ్ళ మీద కొంచెం శ్రద్ధ పెట్టి వాళ్ళని ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ట్రై చేశారు. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంకా ముందు కూడా మీరు మా పిల్లల్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రిన్సిపల్ సార్ అండ్ ఆల్ ద డిగ్నిటరీస్, ఇక్కడ మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మీ పిల్లల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సో నేను ఈ కాలేజ్ గురించి, ఈ స్కూల్ గురించి 2 మాటలు చెప్తాను. సో జాయిన్ అయ్యి మా బాబుని 1 year బ్యాక్ జాయిన్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హోమ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. సో ఏంటంటే మా బాబు వేరే స్కూల్లో LKG చదివి ఇక్కడ UKG చేస్తున్నాడు. సో మీ అందరికీ తెలుసు, ఒక స్కూల్కి అలవాటు అయిన బాబు 2వ స్కూల్కి వెళ్ళి అలవాటు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. బట్ జాయిన్ అయిన 2-3 వీక్స్లోనే ఫస్ట్ స్కూల్ మీద, ఈ స్కూల్ మీద వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో ఏంటా నేను ఎంక్వైరీ చేస్తే నాకు స్కూల్ మేనేజ్మెంట్ పాలసీస్ కానీ అండ్ క్లాస్ టీచర్ విన్నీ మేడం ఎప్పటికప్పుడు హోమ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం. సో నేను BVC ఇంజనీరింగ్ కాలేజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండి, ECE బ్రాంచ్కి. సో మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఆర్గనైజ్ చేస్తాం. బట్ యంగ్ బ్రైట్ స్టూడెంట్స్, ఈ ఏజ్ కిడ్స్కి ఇలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చి ఎక్స్ప్లోర్ చేసుకుని చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి పేరెంట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కొత్తగా ఇంకొక స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఐ విష్ దెమ్ గుడ్ లక్ ఫర్ దేర్ ఫ్యూచర్ ఎండీవర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఒక్కసారి నేను ఒక్కసారి చెప్పింది అందరూ ఒకసారి వినండి. నేను ఒక విషయం చెప్తాను, అది అందరూ ఇప్పుడు పాటించాల్సిందిగా కోరుతున్నాను. స్టాండ్ అప్ ప్లీజ్, స్టాండ్ అప్ ప్లీజ్, ప్లీజ్ ఒక్కసారి అందరూ నుంచోండి. స్టాండ్ అప్. క్లాప్స్ అండి ఒక్కసారి. నుంచొని క్లాప్స్ కొట్టడం ఇబ్బంది పడుతున్నారు, ప్లీజ్ కూర్చోండి. సెట్. సార్ నేను చెప్పింది స్టాండ్ అన్నప్పుడు మీరు అందరూ నుంచున్నారు కదా, క్లాప్ అన్నప్పుడు మీరు క్లాప్ చేశారు కదా, సిట్ అన్నప్పుడు కూర్చున్నారు కదా. ఇప్పుడు నేను స్టాండ్ అంటాను, జాగ్రత్తగా వినండి, రెండోసారి రిపీట్ చేయను. నేను ఇప్పుడు స్టాండ్ అంటాను, మీరు అందరూ క్లాప్ చేయాలి. నేను క్లాప్ అంటాను, మీరు సిట్ చేయాలి. నేను సిట్ అంటాను, మీరు స్టాండ్ చేయాలి. స్టాండ్, క్లాప్, సెట్, క్లాప్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. మీరు ఇప్పుడుకిప్పుడు నేను చెప్పిన ఒక విషయాన్ని జస్ట్ ఒక్క 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు కూడా కాదు, ఒక 30 సెకండ్లు మాత్రమే విని ఇప్పటికప్పుడు మీరు దాన్ని వెంటనే ఇమిటేట్ చేయలేకపోతున్నారు కదా. మరి దాదాపు ఒక 10 రోజుల నుంచి కష్టపడి మీ పిల్లలు ఇక్కడ అద్భుతమైన ప్రోగ్రామ్ని చేస్తున్నప్పుడు మీరు ఇచ్చే చప్పట్లు సరిపోతాయని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి మళ్ళీ మీరు అందరూ కూడా, మన అందరి పిల్లలకి కూడా దయచేసి ఇంకొకసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుల్ని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్. చాలా టైం అయిపోయాక ఇప్పుడు వెల్కమ్ చెప్తున్నారు ఏంటని అనుకోవచ్చు మీరు. ఇంకా మీ అందరి పిల్లల ప్రోగ్రామ్స్ ఉన్నా అయిపోయినా కూడా ఫ్రెష్గా మళ్ళీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరందరూ కూడా వెల్కమ్ అనే చెప్పాలి. ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కసారి చప్పట్లు కొట్టండి ప్లీజ్. ఎందుకంటే కొన్ని కుర్చీలు అక్కడ ఖాళీ అయిపోయినాయి, వాళ్ళ పిల్లల ప్రోగ్రామ్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మీ పిల్లల ప్రోగ్రామ్స్ అవ్వలేదు కాబట్టి మీరు ఉన్నారా? ఇందులో మీ ప్రోగ్రామ్ అయిపోయిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చేతులు ఎత్తండి ప్లీజ్. ఒకసారి నుంచోండి ప్లీజ్. ఎవరెవరైతే వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయినా కూడా ఇంకా ఉన్నారో వీళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి ప్లీజ్, కూర్చున్న వాళ్ళు. థ్యాంక్ యూ ప్లీజ్. చాలామంది తల్లిదండ్రులు, నేను కూడా ఒక తండ్రినే కాబట్టి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఒక మంచి విద్యను ఇవ్వాలని కోరుకుంటాం, అవునండి? ఎస్, రైట్. ఈ విద్యను ఇవ్వడానికి మనం రకరకాల చోట్లకి వెళ్ళి ఎంక్వైరీ చేసి మంచి స్కూల్ ఎక్కడుందో చూసుకొని మనం జాయిన్ చేస్తాం. మీలో ఎంతమంది పిల్లలు మీ పిల్లల్ని ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చేయాలనుకుంటున్నారు? దయచేసి చేతులు ఎత్తండి ప్లీజ్. స్ట్రైట్గా ఎత్తండి, పర్వాలేదు, మొహమాట పడకండి. రైట్, ప్లీజ్. ఇందాక సార్ మీ పేరు, ఒక ఫార్మర్ వచ్చారు కదా, మీ పేరండి? మీ పేరు సార్? గట్టిగా ఒకసారి, నాకు వినబట్ల, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఒకసారి చెప్పరా? ఆ పక్కన వాళ్ళకి కూడా వినిపించింది కదండి, ఒక్కసారి అందరం కలిపి ఆ పేరు చెప్దాం. చిన్న వెంకన్న గారు. రైట్. మిమ్మల్ని ఇంకొకసారి మేమందరం కూడా గుర్తించాలని ఆ పేరు అడిగానండి. ఈరోజు మనందరం కూడా అన్నం తింటున్నామంటే కారణం అలాంటి చిన్న వెంకన్నలే. సో మన భారతదేశంలో ఉన్నటువంటి అందరి రైతులకి ఒక్కసారి మనం చప్పట్లు కొడదాం. మీరందరూ కూడా మన పిల్లల్ని మంచి నడవడికతో మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటాం. చాలామంది పేరెంట్స్ మా అబ్బాయిని పలానా స్థాయికి తీసుకెళ్ళడానికి నేను కష్టపడి వాళ్ళని చదివించాలి అని అనుకుంటాం. కుశగ్ర స్కూల్ గురించి నాకు తెలిసి ఆయన గత 3 సంవత్సరాలుగా రన్ చేస్తున్నప్పుడు, పోయిన సంవత్సరం కూడా నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు, ఈ సంవత్సరం కూడా నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే
ఆయన గురించి నేను చాలా దగ్గరగా చూస్తూ ఉంటాను, చాలా దగ్గరగా చూస్తూ ఉంటాను. ఈ సంవత్సరం ఆయన కొత్తగా రోబోటిక్స్ అని, కంప్యూటర్ ల్యాబ్ అని, ఐఐటి ఫౌండేషన్ అని ఇవి స్టార్ట్ చేశారు కదా. వీటన్నిటినీ స్టార్ట్ చేయడానికి ఆయన ఒక కొత్త ప్లేస్ని ఎంచుకున్నారు. అగ్రహారం కదండి, అగ్రహారం అనే ప్లేస్లో ఒక కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నారు ఆయన. మీలో 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్న తల్లిదండ్రులు ఉంటే ఒక్కసారి చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఈ 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలకి వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే ఎవరికైనా ఏ పిల్లలకైనా సరే ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైంది. ఇంటర్మీడియట్ దాటిన తర్వాత వాళ్ళ లైఫ్ని మొత్తం మార్చేస్తుంది. మనలో చాలామంది చదవాలనుకుని మనకి కుదరక ఆ రోజుల్లో ఉండేటువంటి విద్యా వ్యవస్థ బాగున్నా బాగోకపోయినా మనకి కుదరక మనం చేసుకోలేకపోయాం. ఇవాళ మీ అందరూ కూడా మీకున్న స్థాయికి, మీకున్న ఓపికకి మించో ఆ స్థాయికో కుశగ్ర అనేటువంటి స్కూల్ని ఎంచుకొని మీరు చదివిస్తున్నారు. దానికి మీ అందరికీ కూడా అద్భుతంగా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే మీ పిల్లల్ని ఇంజనీరింగ్ కానీ డాక్టర్ని కానీ చెయ్యాలంటే ఈరోజున్న కాంపిటీషను చిన్న చితకగా లేదండి, చాలా కాంపిటీషన్ ఉంది. ఇవాళ ఇంజనీర్ చేయాలన్నా, డాక్టర్ చేయాలన్నా ఆ రెండిట్లకే కాదండి, మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ కింద చేయాలన్నా, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని చేయాలన్నా, ఐపీఎస్ ఆఫీసర్ని చేయాలన్నా వాళ్ళ ఫౌండేషన్ చాలా గట్టిగా ఉండాలి. 5th క్లాస్ వరకు నాకు తెలిసి అన్ని స్కూల్స్లోనూ ఒకలాగే ఉంటాయండి. 6th క్లాస్ నుంచి ఏ స్కూల్లో అయితే, ఏ పిల్లలకైతే మనం ఫౌండేషన్ కోర్స్ ఇప్పిస్తామో, సార్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఫౌండేషన్ అంటున్నాను కదా, చాలా స్కూల్స్లో నవ్వుతూ చెప్తున్నాను చూడండి, చాలా స్కూల్స్లో 6th క్లాస్ పిల్లలకి 7th క్లాస్ సిలబస్ చెప్పేసి ఇదే ఐఐటి ఫౌండేషన్ అని, 7th క్లాస్ పిల్లలకి 8th క్లాస్ సిలబస్ చెప్పేసి ఇదే ఐఐటి ఫౌండేషన్ అని చెప్పి మోసం చేస్తున్నారు. ఏ క్లాస్కి ఆ పై క్లాస్ సిలబస్ చెప్పేసి అది ఐఐటి ఫౌండేషన్ కాదండి. ఐఐటి ఫౌండేషన్ అంటే గొప్పగా కూడా ఏమీ కాదు, ఒక విషయాన్ని 4 మూలలుగా అర్థం చేసుకునేలాగా పిల్లల్ని తయారు చేయడం. ఎప్పుడైతే మీరు మీ పిల్లల్ని ఐఐటి ఫౌండేషన్లో చేర్పించగలుగుతారో, ఓన్లీ చదువులోనే కాకుండా ఒక విషయాన్ని 4 రకాలుగా ఆలోచించేటువంటి తెలివితేటలు, ఆ పదును అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే, ఖచ్చితంగా మీలో 6th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లలు ఉంటే, సార్ ఐఐటి ఫౌండేషన్ గురించి కూడా నేను చాలా దగ్గర నుంచి చూశాను, ఆయన సెలెక్ట్ చేసుకున్న బుక్స్ కానీ, ఆయన ప్రోగ్రామ్ ఎలా రన్ చేస్తున్నారో ఇవన్నీ నేను చూశాను. కాబట్టి నేను మీకు ఖచ్చితంగా మీకు ఆ సలహా ఇవ్వగలుగుతాను. ఇంకొకసారి మీ అందరూ కూడా ఆయన తలపెడుతున్నటువంటి పెద్ద క్యాంపస్ గురించి మనలో ఎంతమంది సపోర్ట్ చేస్తున్నాము అని తెలియడం కోసం, ఆయనకి తెలియడం కోసం ఒక్కసారి ఈయనకి తెలియడం కోసం ఆ కొత్త క్యాంపస్ని సపోర్ట్ చేయడానికి మనలో ఎంతమంది రెడీగా ఉన్నారో ఒక్కసారి లెగిసి నిలబడి చప్పట్లు కొడదాం. ఏంటి సార్, ఇంకేంటి సార్, ఈయన అప్పుడప్పుడు నాకు మంచి మిత్రులండి, అప్పుడప్పుడు భయపడుతూ ఉంటారు నిజంగా. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్. అప్పుడప్పుడు భయపడుతూ ఉంటారు. భయం అంటే ధైర్యం లేని భయం కాదండి, కొత్త క్యాంపస్ పెడుతున్నాము, మనం మంచి విద్యనివ్వాలని కోరికతో పెడుతున్నాము, ఇది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, తల్లిదండ్రులు దీన్ని ఎలా తీసుకుంటారని ఒక భయం ఉంటుంది. మీకు విషయం తెలుసా అండి, భయం ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది, అవునా కదా? భయపడిన వాళ్ళు, ఈ ప్రోగ్రాం ఈరోజు అద్భుతంగా జరుగుతుందంటే ఈయన భయపడుతూ వాళ్ళ ఫ్యాకల్టీ, స్టాఫ్, టీచర్స్ అందరూ కూడా భయపడుతూ ప్రోగ్రాం ఎక్కడ మిస్ అవ్వకూడదని ఒక ప్లాన్ రాసుకున్నారు చూసారా. అక్కడికి ఆ పిల్లలు కూడా ఒక ప్రోగ్రాం రాసుకొని ప్రిపేర్ అయ్యి చేస్తున్నారు కదా, దానికి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు సార్. చూడండి ఎంతమంది మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారో. అండ్ మా అందరి తరపు నుంచి మీకు ఆ సపోర్ట్ 100% ఉంటుంది. డెఫినెట్లీ సక్సెస్కి కుశగ్రాని మరో మారు పేరు తీసుకొద్దాం మనందరం. చివరగా ఒక్కసారి స్టాండప్, క్లాప్, సిట్ డౌన్. ఇందాక చెప్తే ఎవరు కరెక్ట్గా చేస్తే వాళ్ళకి సారు మొమెంటో ఇస్తారంట.
నీదేం ప్రిపేర్ అయింది కాదు, ఆయన ఇప్పుడుకిప్పుడు మొమెంట్ వేస్తున్నారు. రెడీ? మళ్ళీ చెప్తున్నాను, నేను స్టాండ్ అంటే మీరు క్లాప్ చేయాలి, నేను క్లాప్ అంటే మీరు సిట్ చేయాలి, నేను సిట్ అంటే మీరు స్టాండ్ చేయాలి. క్లాప్. సిట్, స్టాండ్. సారీ, చాలామంది సరిగ్గా చేయలేపారు. ఆ మొమెంట్ ఏదో నేనే తీసుకుంటాను. థ్యాంక్ యూ. సైనింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాల్యుబుల్ వర్డ్స్. ये भी न जाने वो भी न जाने, नैनों के रंग नैना जाने, मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग। जग की कोई रीत न जाने, मैं तो बस तेरी हुई दीवानी, मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग। मैं छुड़ाई घर बार मेरा, ओ मखना वे मखना, तू ही है संसार मेरा, ओ मखना वे मखना, ये पागल सा है प्यार मेरा, ओ मखना वे मखना। मैं छुड़ाई घर बार मेरा, ओ मखना, छुड़ाई घर बार मेरा, ओ मखना वे मखना, तू ही है संसार मेरा, ओ मखना वे मखना, ये पागल सा है प्यार मेरा, ओ मखना वे मखना। मैं छुड़ाई घर बार मेरा, ओ मखना। तेरी ही बातें हों, सुबह सी रातें हों, जब से मिला है तू दिल को मिला सुकून। तू ही राह मेरी, तू ही सफर है, तेरी बाहों में अब मेरा घर है। चैन न जाने दर्द न जाने, दिल तो बस दिल को पहचाने, मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग। छुड़ाई घर बार मेरा, ओ मखना वे मखना, अब तू ही है संसार मेरा, ओ मखना वे मखना, ये पागल सा है प्यार मेरा, ओ मखना वे मखना। मैं छुड़ाई घर बार मेरा, ओ मखना, छुड़ाई घर बार मेरा, तू ही है संसार मेरा, ये पागल सा है प्यार मेरा, मैं छुड़ाई घर बार मेरा। मैं छुड़ाई घर बार मेरा, तू ही है संसार मेरा, ये पागल सा है प्यार मेरा, मैं छुड़ाई घर बार मेरा। तू ही है संसार मेरा, ओ मखना वे मखना, ये पागल सा है प्यार मेरा, ओ मखना वे मखना। मैं छुड़ाई घर बार। What a lovely dance by our angels. Please, parents, please give a big round of applause. आज ब्लू है पानी 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 पानी, और तुम भी सानी 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 सानी। आ जाओ on the beach यार, फोटो मेरी खींच, टूटी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी। आज ब्लू है पानी 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 पानी, और तुम भी सानी 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 सानी। आ जाओ on the beach यार, फोटो मेरी खींच, टूटी किस्मत होगी तेरी, तूने ये बात न मानी।
एक तू हो मैं हूँ और सी साइड पे पानी का शोर आजा मेरी बाहों में गर्ल व्हाट यू वेटिंग फॉर तुझको मैं लेके चलूं फिर प्यारी सी यॉट पे हो जाएंगे हम टल्ली मैलिबू के शॉट पे तू है पानी 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 और दिन भी सानी 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 आ जाओ ऑन द बीच यार फोटो मेरी खींच टूटी किस्मत होगी तेरी कर तूने ये बात न माने आज वो है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यारा फोटो मेरी खींच टूटी किस्मत होगी तेरी जब तूने ये बात न माने Wow, that's a great